అలాగే దిల్ రాజు గారిని ఎప్పుడు కలుస్తారు? కార్మిక నాయకులతో మాట్లాడారు ఏంటి ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి ఉన్న అప్డేట్ అంటే ఆయన వెలక్కాయ తీసుకొచ్చి ఒకటి సార్ చిరంజీవి గారి ప్రతినిధిగా అనేది కానే కాదు. చిరంజీవి గారి దగ్గరికి ఇక్కడ బాలకృష్ణ గారి దగ్గరికి అందరి హీరోల దగ్గరికి వాళ్ళతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరు వెళ్ళి అంటే వీళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళకి పోయి ప్రాబ్లంలు చెప్పుకున్నారు. సార్ ఇది సార్ పరిస్థితి జరుగుతుండేది ఇదని చెప్పుకున్నారు. డెఫినెట్గా వర్కర్లని ఇబ్బంది పెడదాం అనేది ఏ ప్రొడ్యూసరు అనుకోడండి. ఎందుకనంటే అందరూ నిద్రలేసి కలిసిమెలిసి ఇక్కడ సినిమాలు తీసుకునేది. వాళ్ళు కూడా గొంతెమ్మ కోరికలు వదలాలి, ఒక లాకింగ్ దగ్గర ఉండిపోకూడదు. డెఫినెట్గా నేను అనుకుంటున్నా అంటే ఇది అంటే ఊహించుకుంటున్నాను డెఫినెట్గా ఈ 2 రోజుల్లో సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యి మళ్ళీ సక్సెస్ఫుల్గా షూటింగ్లు జరుగుతాయని. చిన్న సినిమా షూటింగ్ చేసుకునే ఏ నిర్మాతకు మాత్రం ఇబ్బంది లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అయితే దిల్ రాజు గారిని ఈ రోజు కలుస్తారు ఇట్లా అంటున్నారు కదా, ఎప్పుడు కలిసే అవకాశం ఉంది? ఎవరినండి? దిల్ రాజు గారిని, FDC చైర్మన్ దిల్ రాజు. దిల్ రాజు గారికి నేను ఆల్రెడీ నిన్న మాట్లాడానండి. ఆయన మాట్లాడి కబురు పెడతా అన్నారు. అంటే FDC అనేది ఆయన ఇక్కడ మాకు చైర్మన్గా చేశారు, చేశారు. ఆయన కబురు పెడితే ఎప్పుడైనా వెళ్ళి మేము మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాం.